మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఒక అనుదిన జీవం అనే కార్యక్రమానికి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవుని కృప చేత నడిపింపబడుచున్నారని నమ్ముచున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞానించుకుందాం, ప్రార్థన చేసుకుని ప్రార్థనతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, ప్రతిదినము నీ అనుదిన జీవమని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడచ్చు, ప్రతిరోజు నీ జీవాహారమును మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా, నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యం ద్వారా బలపరచబడుటకు మీరిచ్చిన కృపకై నీకు స్తోత్రాలు. నీ వాక్యము నుండి కొన్ని నిమిషములు మీరు మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య జ్ఞానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఇలా రాయబడి ఉన్నది: అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుగువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుని మహాకృప మనుషులు ఎడలా చూపించింది ఏంటంటే, దేవుడు తనను అడిగే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలు మనము ఆలోచన చేయాలి. ఇక్కడ 1 అడగమంటున్నాడు, 2 వెదగమంటున్నారు, 3 తట్టమంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవుని సన్నిధిలో అడిగే పెదవుకి ప్రార్థన తోడైతే, వెతికే మనసుకి విశ్వాసము తోడైతే, అలిసిపోక నీవు ఏదైతే అడుగుచున్నావో దానిని నువ్వు ఖచ్చితంగా పొందుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. ఇక్కడ దేవుని వాక్యం మనము ఆలోచన చేస్తున్నట్లయితే గనక, అడుగుడి అనే పదానికి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రార్థన. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు అడుగుచు ఉన్నప్పుడు, ప్రార్థనాపూర్వకముగా దేనినైతే అడుగుచున్నావో, మన జీవితంలో ఏదైనా అవసరత ఉన్నప్పుడు, లేదా మనకు ఏదైనా అకరతగా ఉన్నప్పుడు, మనము దేవుని సహాయం కోసం వాటిని అడుగుచున్నప్పుడు దేవుడు దానిని మనకు దయచేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి దినాన్న నువ్వు ఏవి అడుగుచున్నావు? నీ జీవితానికి ఏది కావాలో నీకు సమృద్ధిగా తెలుసు. నీ జీవితానికి ఏదైతే ప్రాముఖ్యమో అది నీకు తెలిసై ఉన్నది. ఈ దినాన్న దేవుని సన్నిధిలో నువ్వు ఏదైనా అడుగుచున్నావు? అడగడం అంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎటు వెళ్ళాలో, ఏ రీతిలో నువ్వు వెళ్ళాలో, ఏ మార్గములో నువ్వు ప్రయాణం చేయాలో ఆయన సరళమైన మార్గమును నీకు చూపిస్తాడు. ఒక మనిషి మార్కెట్ గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఒక రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు, ఒక జంక్షన్లో ఒక 4 మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ అతను వెళ్ళవలసిన సరైన మార్గము ఒక దానిలోనే ఉంటుంది. ఆ సరైన మార్గము ఆ వ్యక్తికి తెలియకపోతే, ఆ వ్యక్తికి ఆ సరైన మార్గము ఎటు వెళ్ళాలో తోచకపోతే అతను ఎక్కడికి వెళ్తాడనంటే తన గమ్యస్థానానికి తనను చేర్చుకోలేడు, తన గమ్యస్థానానికి అతను వెళ్ళలేడు. ఈ దినాన దేవుని నమ్ముకుని దేవునికి ప్రార్థిస్తున్న సహోదరి సహోదరుడా, నువ్వు దేనినైతే అడుగుచున్నావో అది నీకు తెలుసై ఉన్నదా? దేవుని సన్నిధిలో వ్యర్థమైనది నువ్వు అడగకూడదు, వ్యర్థమైన వాటి యందు నీ మనసు పెట్టకూడదు, వ్యర్థమైన ఆలోచనలతో దేవుని దగ్గర ప్రార్థన చేయకూడదు. ఈరోజు దేవుడు నీకు ఇవ్వడానికి గల కారణం, నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ఇచ్చే బహుమానమును నువ్వు పొందుకుంటావని. మరి ఈరోజు నువ్వు వేటిని అడుగుచు ప్రార్థన చేస్తున్నావు? వ్యర్థమైన దానినా? దేవుని వాక్యం అంటుంది, భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు అనంటే, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము. ఎందుకు దావీదు ఈ మాట అంటున్నాడు అనంటే, దావీదుకు తెలుసు ఆయన వాక్యమును అనుసరించినట్లయితే,
ఆయన వాక్యమును ఆలోచన చేసినట్లయితే, ఆయన వాక్యము గుండా నడిచినట్లయితే తను ఎటు వెళ్ళాలో దేవుడు ఆ గమ్యానికి చేరుస్తాడని. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏది అడుగుచున్నావో ఒకసారి జ్ఞాపకము చేసుకో. అడగడం అంటే ప్రార్థన. నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు వినగలిగే స్థితిలో ఉన్నాడా? నువ్వు చేస్తున్న ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? ఆలోచన చెయ్యి. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయన నీ ప్రార్థన వినకపోవడానికి గల కారణం ఆయనకును నీకును మధ్యన పాపం అనే అడ్డుగోడలు ఉంటున్నాయి. ఈరోజు నువ్వు పాపం అనే అడ్డుగోడతో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు అడిగినది నువ్వు పొందుకోలేవు. ఒక సహోదరి లేదా ఒక చంటి బిడ్డ తన తండ్రిని అడుగుచూ ఉన్నప్పుడు తండ్రి తన కుమారుడికి కావచ్చు, కుమార్తెకి కావచ్చు, ఏది అవసరమో దానిని ఇవ్వగలుగుతాడు, కానీ వ్యర్థమైనది ఎవడు? ఇది నన్ను అనుకుంటున్నావు, అయ్యో నేను అడుగుచూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను ఎన్నో రోజుల నుండి, ఎన్నో నెలల నుండి నేను అడుగుచూ ఉన్నాను, నాకు ఏది సమాధానమని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఒకసారి ఆలోచన చేయి. నువ్వు అడుగుచున్నావు కానీ దాన్ని నువ్వు పొందుకోలేకపోతూ ఉన్నావు. ఎందుకో తెలుసా? నువ్వు అడుగుచున్న ప్రార్థన సరైనది కాదు. నీవు ప్రార్థన చేసినప్పుడు సరైన రీతిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయన అంటూ ఉన్నాడు, అడుగుడి, అడిగిన నీవు దేనినైతే ప్రార్థనలో వెతుకుతావో దాన్ని నువ్వు నిశ్చయముగా పొందుకుంటావు. వెదకడం అంటే ప్రయాసపడాలి. వెదగడం అంటే విశ్వాసం ఉంచాలి. నువ్వు అడుగుచున్న దానిలో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నువ్వు అడుగుచున్నావు, వెతుకుతూ ఉన్నావు, అది దేవుడు నీకు అనుగ్రహించే వరకు దానిని నువ్వు పొందగలిగిన విశ్వాసం నీలో ఉందా? ఇదే నాన్న అనేక మంది విశ్వాసులు దేవుణ్ణి అడుగుతున్నారు కానీ మధ్యలో ఆపేస్తున్నారు. దేవుడు ఇచ్చే వరకు పొందుకోలేకపోతూ ఉన్నారు. దేవుడు చేసే వరకు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు. తల్లి, సహోదరుడా, ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటో తెలుసా? వెదుగుచున్న నీవు నీ స్థితి ఏదైనప్పటికీ ఆ స్థితిలో నువ్వు వెదుగుతున్నప్పుడు విశ్వాసం ఉంచాలి, ప్రయాసపడాలి. దేవుని వాక్యం అంటుంది, పనివాడు జీతమునకు పాత్రుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మనిషి తను చేస్తున్న పనిలో న్యాయముగా చేస్తున్నప్పుడు తన యజమానుడు తనకు బహుగా ఏం కలగజేస్తాడనంటే జీతాన్ని కలగజేస్తాడు. కొంతమంది సోమరులు ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరంటే ప్రయాసపడలేరు, వాళ్ళు ఏం చేయలేరు, కష్టపడలేరు, వాళ్ళు ఏం పొందుకోలేరు, జీతాన్ని పొందుకోలేరు. ఇది నా విశ్వాసులలో కూడా అనేక మంది సోమరులైపోయారు. అనేక మంది అడుగుచున్నామన్న మాట మాత్రమే ఉంది కానీ వాళ్ళు పొందుకోలేకపోవడానికి గల కారణం వాళ్ళు అడుగుచున్న దానిలో విశ్వాసం లేదు, వాళ్ళు వెతుకుతున్న దానిలో ప్రయాస లేదు. అందుకే ఇది నాన్న పొందుకోలేకపోతూ ఉన్నారు. దేవుడు సాధారణంగా ఈ మాటలు రాయలేదు. ఆయన ఎన్నోసార్లు మనం అంటాం ప్రార్థనలో, ఈ వాక్యమును ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం, అయ్యా నిన్ను అడుగుచూ ఉన్నాను, నేను వెదుగుచూ ఉన్నాను, నేను తట్టుచూ ఉన్నానని మాటగా మాత్రమే ప్రార్థన చేస్తాం. కానీ దేవుని వాక్యం అంటుంది, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో నువ్వు అడిగినప్పుడు, విశ్వాసముతో నువ్వు తట్టినప్పుడు నీకు కలగ చేయకుండా ఆయన మానేవాడు కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెదగడం అనేది ఒక అన్వేషణ, పోగొట్టుకున్న వస్తువు కోసం ఎంత జాగ్రత్తగా అయితే వెతుకుతామో దేవుని చిత్తం కోసం అంత ఆరాటపడి ప్రార్థనలో మనము దానిని అడగాలి. అడగాలి. నువ్వు అడిగితేనే నీకు ఒకరు సహాయం చేయగలుగుతారు. దేవుడికి తెలియదా నీ అవసరత అంటే? తెలుసు. దేవుడికి తెలియదా నీ ఇబ్బంది? తెలుసు. మరి ఎందుకు దేవుణ్ణి అడగాలనంటే ఆయన మీద నువ్వు ఎంతైతే నమ్మకం ఉంచుతున్నావో ఆయన తెలుసుకోవడానికి. మూడవది మనం చూస్తున్నట్లయితే తట్టడం అంటే పట్టుదల కలిగి జీవించాలి. మనం పట్టుదల కలిగి మనం జీవించినప్పుడు తలుపు తీయబడే వరకు పట్టుదలతో తట్టాలి.
ఇది ప్రార్థనలో ఉండవలసిన పట్టుదలను సూచిస్తుంది. ప్రార్థనలో ఉంచవలసిన ధైర్యాన్ని సూచిస్తుంది. ప్రార్థనలో దేవుని యందు ఉంచవలసిన పట్టుదలను అది మనకు కనపరుస్తూ ఉంది. నువ్వు ఎట్టి రీతిగా అయితే తట్టడం అంటే పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తావో వెంటనే జవాబు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునిపై నమ్మకంతో వేచి ఉండటమే తట్టడం. ఇది నాన్న వేచి ఉండే అనుభవం కోల్పోతూ ఉన్నారు, వేచి ఉండే నిరీక్షణ కోల్పోతూ ఉన్నారు. కానీ నేస్తమా, సహోదరి సహోదరుడా, దేవుడు అంటూ ఉన్నది ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన చేయమంటూ ఉన్నాడు, విశ్వాసం ఉంచమంటున్నాడు. పట్టుదల కలిగి నీవు దేవుని ఎదుట ప్రార్థించమని ఆయన అంటూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన అనుగ్రహించే వరకు నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన నీ కార్యం చేస్తాడు. ఇంగ్లాండ్ అనే దేశంలో ఒక మారుమూలన ఒక సేవకుడు కొంతమంది పిల్లలను పోషిస్తున్న క్రమంలో అందులో ఉన్న ఒక సహోదరి గర్భవతి అయి 9 నెలలు నిండి ప్రసవమునకు సిద్ధపడినప్పుడు ఆ కాలాలలో ఇలాగా హాస్పిటల్ లేవు, అది మారుమూల గ్రామం, వెళ్ళాలంటే చాలా ప్రయాసపడాలి. అంత సమయం లేనప్పుడు ఆ సహోదరి ప్రసవించింది. కానీ ఆ బిడ్డ వెచ్చదనమును కావాలని అనుకున్న సమయంలో తన దగ్గర సరైన పరికరాలు లేనప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనతో సావుకొడుతున్న చంటి బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, ఆ సహోదరిని చంటి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పాస్టర్ గారు, దైవజనుడు అంటూ ఉన్నారు, మనకు 3 గంటల కల్లా ఆ వస్తువు కావాలి, కానీ అది అసాధ్యం. అంటే ఒక సావకుడు పోషిస్తున్న ఆ చంటి బిడ్డలో ఒక చంటి బిడ్డ వచ్చి సావకుడితో అంటుంది, అన్నా భయపడొద్దు, నువ్వెప్పుడు చెప్తావు కదా మనము చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనని. మేమందరము కూడా కలిసి ప్రార్థన చేస్తాం, దేవుడు సహాయం చేస్తాడని ఆ చంటి బిడ్డ ఆ సావకుడికి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఆ చంటి బిడ్డ ప్రార్థన చేస్తుంది, ప్రభువా, సావకులు చెబుతూ ఉన్నారు 3 గంటల కల్లా కావాలని, కానీ నేనైతే అడుగుచూ ఉన్నాను 2 గంటల కల్లా నువ్వు నా దానిని ఇస్తానని. 1 గంట అయిపోతూ ఉంది. సావకుడు అంటున్నారు, అమ్మా వద్దులే, ప్రార్థన వద్దు, మీరు భోజనం చేయండి అంటే ఆ చంటి బిడ్డ అంటుంది, లేదు అయ్యా, మేము ప్రార్థన చేస్తాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యాన్ని చేస్తాడని నమ్మకముతో ప్రార్థన చేస్తుంది. ఎవరో వచ్చి పిలుస్తున్నారు, సావకుని పిలుస్తూ ఉన్నారు. ఏంటని చూస్తే ఒక పెద్ద పార్సల్ ఆ సావకుడి దగ్గరికి వచ్చింది. ఏంటని చూస్తే అదంతా ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఆ సావకుడికి ఏదైతే అవసరం ఉందో ఆ టబ్బుని ఒక ప్యాకింగ్ చేసి దానిలో పెట్టి పంపించడం జరిగింది. ఇంకా లోపలికి పెట్టి చూస్తున్నప్పుడు ఆ ఒక చంటి బిడ్డ ఆడుకోవడానికి కూడా కావలసిన ఒక బొమ్మలు కూడా అందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ బొమ్మలు అందులో కూడా ఉన్నాయి. వెంటనే ఆ సావకుడు ఆ స్థలంలో ఉన్న చంటి బిడ్డలందరినీ పిలిపించి, అమ్మ, మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. సావకుడు అందరిని పంపించేసి, ఇది అసలు ఎప్పుడు వేయడం జరిగింది, ఎవరు పంపించడం జరిగింది, ఎక్కడి నుండి పంపించడం జరిగిందని చూస్తే ఆ డేట్ చూస్తే గతించిన సంవత్సరం ఇదే నెల ఇదే రోజు ఆ పార్సల్ వేశారంట. దేవుడి కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. నీకు అక్కరగా రాకమునుపే నీ ప్రతి ఒక్క అవసరతను ఆయన ఎరిగిన దేవుడు. నువ్వు అడగడమే ఆలస్యము, ఆయన నీకు సమీపముగా ఉండి నువ్వు అడుగుతున్న సమస్తమును ఆయన నీకు అనుగ్రహించి, ఆయన నీకు కావలసిన ప్రతి దానిని కూడా ఆయన నీకు ఇవ్వడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగించి ఉన్నాడు ఆయన. నువ్వు అడగడమే ఆలస్యం. ప్రియనేస్తమా, సహోదరి సహోదరుడా,
దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా వ్యర్థముగా అడుగుతున్నావా? వ్యర్థముగా వెదుగుచున్నావా? వ్యర్థంగా తట్టుతూ ఉన్నావా? విశ్వాసం లేదా? సరైన ప్రార్థన లేదా? సరైన పట్టుదల లేదా నీలో? అయితే నువ్వు దేనిని పొందుకోగలుగుతావు? కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి. దేవునిని విశ్వాసముతో ప్రార్థన చేయి. ప్రయత్నము వదలక నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నువ్వు అడిగేది సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో దానిని ఇవ్వడానికి సిద్ధమవుతాడు. దేనినైతే వెతుకుతున్నావో అది నీకు దొరికే రీతిగా దేవుడు దయచేస్తాడు. దేనినైతే తట్టుచున్నావో దానిని దేవుడు నీకు అనుగ్రహించడం జరుగుతుంది. కాబట్టి దేవుడిని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన ప్రార్థన. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ చిత్తానుసారముగా అడిగే వినయమును, నిన్ను వెతికే హృదయమును నాకు దయచేయండి. నీవు తలుపు తెరిచే వరకు పట్టుదలతో కనిపెట్టే విశ్వాసాన్ని నాకు అనుగ్రహించయ్యా. నీ కొరకు ఎదురు చేసే కృప నాకు దయచేయని. ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో నీ బిడ్డల జీవితాల్లో కార్యమును దయచేసి కృప చూపమని, ఈ దినమంతా నీ బిడ్డలకు కాపుదల దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మీరు బలపడుచున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యమును విన్న మీరు అనేకులకు దీనిని షేర్ చేసి ఈ వాక్యాన్ని అనేకులకు తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.